వెల్కమ్ టు టిఆర్9 టీవీ. నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వంగపల్లిలో బీఆర్ఎస్ ఆలేరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం. ఫ్రెషర్స్ డే వేడుకలో విద్యార్థుల సందడి. బీజేపీ పార్టీలో చేరిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు. ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ హుండీ లెక్కింపు. విజయవాడ పట్టణంలో బాధితులకు కావాల్సిన ప్రాధాన్యత ఉండాలి. అయోధ్య రామ మందిరానికి 5.5 టన్నుల ఇత్తడి ధ్వజస్తంభం. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. పేదలను కొట్టి పెద్దలకు పంచాలని చూసిన రెవెన్యూ అధికారులు. కొడుకులుంటే కీడంట, కీడుకు పరిష్కారం గాజులట. ప్రతి ఇంటి మీద కాషాయ జెండా ఎగరాలన్న రామకోటి రామరాజు. ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని వంగపల్లిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో బీఆర్ఎస్ ఆలేరు నియోజకవర్గ నాయకుల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, డీసీసీపీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి 2001 నుండి కూడా మరియు ఉద్యమ పార్టీగా ఉన్నప్పటికీ కూడా అనేక ఎన్నికల సమయాలలో ప్రజలకి తెలంగాణ ఆవశ్యకత గురించి తెలియడం కోసం ఎంతో కృషి చేసింది అన్నారు. మరి ఎన్నికలలో పాల్గొంటూ ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి ప్రజలకు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీకి గెలుపు ఓటమి గురించి తెలుసు, ఈ ఓటమి ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసు. ఎప్పుడు కూడా పార్టీ నీరు కారిపోలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరి ప్రజలకు అందాల్సిన ప్రతి సౌకర్యాన్ని కూడా ప్రజలకి అందజేసే విషయంలో బీఆర్ఎస్ పార్టీ ముందు ఉంటుంది అని తెలిపారు. మనకు ఎప్పటికప్పుడు ప్రజలను సమాయత్తం చేయాలి. ప్రజల్లో మనసులో ఈ విధంగా కేసీఆర్ ఉంటే, ఈ విధంగా ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విధంగా వచ్చిందని చెప్పి మరి మనం అందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అదే రేవంత్ రెడ్డి గారు మరి డిసెంబర్ 9 నాడే రైతు బంధు చేస్తా అని చెప్పి రైతు బంధు 15 మాకు టైం ఇచ్చేరా, కనీసం ఒక రోజు సాయం ఇచ్చేరా, ఏమన్నంటే యాదగిరిగుట్ట ఏంటంటే టైం ఇచ్చారని వాళ్ళు చెప్తుంటే నాకు కంట నీడొచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలతోనే ఉండాలి. ఈ గత 10 సంవత్సరాల్లో మీకు అందరికి తెలుసు, మేడం అందుబాటులో లేకపోతే నేను మీకు అందుబాటులో ఉన్నాను. ఇద్దరం కూడా ఒక ఓటేస్తే ఇద్దరం కూడా పనిచేసేటువంటి సందర్భం. ఒక్కొక్కసారి మీరందరూ కళ్ళారా చూశారు కార్యకర్తలు, ప్రతి కార్యకర్తతో సంబంధం. ఒక్కొక్క ఊళ్ళో 50 మంది 100 మందితో నాకు సంబంధాలు ఉన్నటువంటి సందర్భం. మీరు ఇంటికి వస్తే ఉదయం 7 గంటలకు టిఫిన్ చేసి కూర్చుంటే 4 గంటల వరకు కూడా మీరు కలిసినటువంటి సందర్భాలు కూడా చూసి, మరి ఈ 10 సంవత్సరాలు ఒక నీతి నిజాయితీ ఎక్కడ కూడా మీ నాయకుడు కానీ మీ నాయకురాలు కానీ ఓయూ ఎంబీఏ కాలేజీలో ఫ్రెషర్స్ డేను ఘనంగా నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయబద్ధంగా సందడి చేశారు విద్యార్థులు. ఓయూ ఎంబీఏ కాలేజీలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుక విద్యార్థులతో సందడిగా మారింది. విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయబద్ధంగా తయారై సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులను ఆహ్వానించారు. క్రమశిక్షణతో చదువుకొని ఓయూకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ముఖ్య అతిథిగా హాజరైన రౌండ్ టేబుల్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు పంకజ్ గుప్తా విద్యార్థులకు సూచించారు. ఈ వేడుకకు సీనియర్, జూనియర్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేసి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.
ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డి శ్రీరాములు స్వాగతోపన్యాసం చేసి విద్యార్థులకు వక్తలను పరిచయం చేశారు. తమ కాలేజీలో చదివిన విద్యార్థులకు ప్లేస్మెంట్లలో అత్యధిక ప్యాకేజీ వచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబీఏ రెగ్యులర్, ఎంబీఏ టీఎం, బీబీఏ టీటీఎం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Nostalgic moment for me to stand here today as an alumnus of this esteemed institution, extending a warm. I distinctly remember in August, freshers coming in, and Vijay and Annie were with me apart from with starting this journey. Much like you're embarking upon today, was transformative in shaping not just my career, the skills I acquired, the challenges I overcame, and the friendships y'all are about to start the same journey, one that will test your limits, broaden your time here won't solely be about courses you take or the grades you get. It's about the experience. As far as I know, IITs, IIMs, entrepreneurs. I would. తెలంగాణ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతలు బీజేపీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతలు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రవీణ్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ హరిచరణ్, కోర్ కమిటీ మెంబర్ డాక్టర్ పాండురంగయ్యతో పాటు ఆ పార్టీకి చెందిన మరో 147 నాయకులు, కార్యకర్తలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బీజేపీ పార్టీ నాయకులు కృష్ణ యాదవ్, డాక్టర్ గౌతమ్ రావుతో పాటు పలువురు పాల్గొన్నారు. సీనియర్ ఫిజిషియన్గా పనిచేసినటువంటి డాక్టర్ హరిచరణ్ గారిని వేదిక మీకు రావాల్సి వారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. మరొక సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అధికార ప్రతినిధిగా వహిస్తున్నారు. వారు ఈరోజు బీజేపీలో జాయిన్ అవుతున్నారు. కిషన్ రెడ్డి గారి సమక్షంలో శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో మంగళవారం రోజు హుండీ కానుకల లెక్కింపును ఆలయ పాలక మండలి చైర్మన్ మంజునాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 6 నెలల్లో భక్తులు అమ్మవారికి సమర్పించిన హుండీ కానుకల ద్వారా నగదు 5,71,000, 17 గ్రాముల బంగారం, 90 గ్రాముల వెండి వచ్చిందని ఆలయ చైర్మన్ మంజునాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. పట్టణంలో మా మాదిగలకు కావలసిన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. విజయవాడ పట్టణంలో మా మాదిగలకు కావలసిన ప్రాధాన్యత కల్పించాలని మాదిగలు డిమాండ్ చేశారు. మాదిగపేటలోనూ మాకు కావలసిన స్థానాల్లో మాదిగలకు మాత్రమే కార్పొరేషన్లలో స్థానం కల్పించాలని అన్నారు. మా మాదిగలకు ప్రాతినిధ్యం కావాలి. కనీసం 15 స్థానాల్లో మాదిగపేటలో మాదిగలకే కార్పొరేషన్లో కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్టీ రామారావు గారి టైంలో మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి బిఎస్ జయరావు మాదిగకి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానంగా సీట్ ఇస్తే అఖండ మెజార్టీతో మేము గెలిపించుకున్నాం. ఆ చరిత్ర మాకు ఉందని, భవిష్యత్తులో కూడా ఏ రాజకీయ పార్టీ అయినా మాకు విజయవాడలో ఒక స్థానాన్ని మాదిగలకు కేటాయించాలని కోరుతున్నామన్నారు. ఎవరైతే మాకు న్యాయం చేస్తారో ఆ పార్టీకి మేము పనిచేస్తామని ప్రకటించారు. బహుజన కులాలు తమ సొంత ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవడం చాలా కష్టమైనప్పటికీ అది మనకు ఎంతో అవసరమని,
బహుజనులమైన మనమే అతిపెద్ద వినియోగదారులమని, సంపాదించింది మిగుల్చుకోకుండా ఖర్చు పెట్టేది మనమేనని, వినియోగం విక్రయం ఆధారంగా మన ఆర్థిక వ్యవస్థను మనమే నిర్మించుకోవాలని సూచించారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో మాదిగలు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారన్నారు. రాష్ట్రంలో ఏ మాదిగవాడకు వెళ్లినా అరాకొరా పనులు చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా చదివిన విద్యార్థులు కూడా సరైన ఉద్యోగాలు లేక చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బందులతో సతమతమవుతున్నారన్నారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలో ప్రతి చోట ఉందని, అదేవిధంగా అనేక రాజకీయ పార్టీలలో పనిచేస్తున్న మాదిగలకు ఏ రాజకీయ పార్టీ తగు ప్రాధాన్యత ఇవ్వకుండా అణగదొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని అధిగమించడానికి, మాదిగల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి, ఉపాధి అవకాశాలు పెంచడానికి, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి చేయడానికి ఏర్పడినదే ఈ మాదిగ అభివృద్ధి సంఘమన్నారు. అన్ని పార్టీల్లో ఉన్న మాదిగలను ఒక్కతాటిపైకి వస్తేనే మన హక్కులను మనం సాధించుకుంటామని పేర్కొన్నారు. వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. అయోధ్య రామ మందిరంలో 5500 కేజీల భారీ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించనున్నారు. 44 అడుగుల పొడవుతో ఈ పవిత్ర ధ్వజస్తంభాన్ని తయారు చేశారు. అయోధ్య రామ మందిరంలో 5500 కేజీల భారీ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించనున్నారు. 44 అడుగుల పొడవుతో ఈ పవిత్ర ధ్వజస్తంభాన్ని గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఓ కంపెనీ తయారు చేసింది. దీన్ని ప్రత్యేక రథంలో మంగళవారం అయోధ్యకు తీసుకువచ్చారు. శిల్ప శాస్త్రానికి తగ్గట్టు పూర్తిగా ఇత్తడితో దీన్ని తయారు చేశారు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ధ్వజస్తంభంపై ప్రధాని నరేంద్ర మోదీ కాషాయ జెండా ఎగరవేయనున్నట్లు తెలుస్తోంది. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేసిన శివకుమార్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం పాకాల రైల్వే జంక్షన్ కేంద్రంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ పాకాల బ్రాంచ్ కార్యదర్శి పిఎం శివకుమార్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ పాకాల బ్రాంచ్ కార్యదర్శి పిఎం శివకుమార్ మాట్లాడుతూ 2004వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేయడం జరిగింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వంలో అనేక మంది ఉద్యోగస్తుల కుటుంబాలు అనేక సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎన్పీఎస్ను రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ శంకర్, తులసీరామ్ రెడ్డి, చైతన్య కుమార్, హేమంత్ కుమార్, వెంకటేష్, దయానంద్, ఇతర సంఘ నాయకులు రీలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. పాకాల బ్రాంచ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ సెక్రటరీగా నా పేరు పిఎం శివకుమార్ అండి. ఈరోజు మా జనరల్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు రిలే నిరాహార దీక్ష చేపడుతున్నాము. మా డిమాండ్ ఏమి అంటే న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని. న్యూ పెన్షన్ స్కీమ్ వల్ల రిటైర్డ్ అయిన రైల్వే ఎంప్లాయీస్కి తీవ్ర నష్టం జరుగుతుంది. అందువల్ల ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాము. ఈ రిలే నిరాహార దీక్షలు 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరుగుతున్నాయి.
ముఖ్యంగా మన సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్న అన్ని బ్రాంచుల్లోనూ ఇది నిర్వహిస్తున్నాము. రేపు డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీసు ఎదురు జరుగుతుంది. మాకందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలా అనేది మా డిమాండ్, మా కోరిక. ఇందువల్ల రైల్వే ఫ్యామిలీ మెంబర్స్కి కానీ రిటైర్డ్ అయిన రైల్వే ఎంప్లాయీ కానీ పలు విధాలుగా లాభాలు ఉంటాయి. ఎన్పిఎస్లో ఇటువంటి లాభాలు ఏమీ ఉండదు కాబట్టి ఎన్పిఎస్ రద్దు చేయాలి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలనేది మా కోరిక. 2 రోజుల కూల్చివేతల హైడ్రామాలో బయటపడ్డ నిజానిజాలు. జిల్లా అధికారుల నుండి మండల రెవెన్యూ అధికారుల దాకా కుమ్మక్కైన ఘటన. 22 గుంటల కబ్జా కోసం కొంతమంది రాజకీయ నాయకుల స్కెచ్తో ఆగమవుతున్న నిరుపేద బ్రతుకులు. ప్రజా పాలనలో పేదలకు న్యాయం చేయాలని కోరిన పేద ప్రజలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం ఫీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల మెయిన్ రోడ్డులో 49/2 సర్వే నెంబర్లో అప్పటి ఫ్రీడమ్ ఫైటర్ మారుతీరావు నాయుడుకి అప్పటి ప్రభుత్వాలు 7 ఎకరాల 22 గుంటల వ్యవసాయ భూమిని అందజేశారు. 2008 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వాలు మంత్రివర్గం టీఎస్ఐఐసి సంస్థకు ఇచ్చారంటూ పేదలను కొట్టి పెద్దలకు పంచాలని చూసిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండల రెవెన్యూ అధికారుల హైడ్రామాకు తెరపడింది. అప్పటి ప్రభుత్వాలు ఫ్రీడమ్ ఫైటర్ కింద మారుతీరావు నాయుడు అనే వ్యక్తికి 7 ఎకరాల 22 గుంటల భూమిని మేడిపల్లి మండలం చెంగిచెర్ల మెయిన్ రోడ్డులోని సర్వే నెంబర్ 49/2లో కేటాయించడం జరిగింది. మారుతీరావు నాయుడు కొన్ని సంవత్సరాల తర్వాత మొత్తం వ్యవసాయ భూమిని లేఅవుట్ చేసి తను సొంతంగా కొన్ని ప్లాట్స్ను సేల్ చేయడం జరిగింది. అదేవిధంగా లింగారెడ్డి జేఎంలకు జేపీఏ కూడా ఇచ్చి ఫ్లాట్స్ అమ్మడం జరిగింది. 2008 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంబాటి రాంబాబు, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ఏపీఐఐసి అదేవిధంగా ఇప్పటి టీఎస్ఐఐసిలకు కేటాయించగా ఇదే సర్వే నెంబర్లో 115 ఫ్లాట్స్ కొనుగోలు చేసినటువంటి లబ్ధిదారులు లేదా ఫ్లాట్స్ యాజమానులు కలిసి అదే సంవత్సరంలో అప్పటి ఐఏఎస్ అధికారి రత్నప్రభ, సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తదితరులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని వారు పేర్కొన్నారు. అదేవిధంగా 2012వ సంవత్సరంలో హైకోర్టును ఆశ్రయించగా వారికి ఫేవర్గా సెటెస్కో ఆర్డర్ వచ్చిందని తెలియజేశారు. అదేవిధంగా ఇదే సర్వే నెంబర్లో ఫ్లాట్స్ యాజమాన్యం లబ్ధిదారుల విడతల వారీగా 4 కేసులు వేశారని 4 కేసులు కూడా ఫ్లాట్స్ యాజమానులే గెలుపొందారని తెలియజేశారు. సుమారుగా 50 మంది కుటుంబాలు ఇల్లు కట్టుకున్నారని అందులో అందరికీ కరెంటు మీటర్లు, హౌస్ నెంబర్లు వచ్చాయన్నారు. రెగ్యులర్గా ట్యాక్స్ కడుతున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా ఇటీవలే వచ్చిన రెగ్యులరేషన్ స్కీమ్ కింద 5958 జీవో కింద 1000 స్కీముల కింద 10,000 రూపాయలు కట్టామని, మా దురదృష్టం ఏమో కానీ మాకు ఎప్పుడు కూడా రెగ్యులరైజ్ కాలేదని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. కాబట్టి ప్రజల ప్రభుత్వం అంటున్న ప్రజా పాలనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డికి మేము విన్నవించుకోవడం ఏంటంటే గత 30 సంవత్సరాలుగా రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్న ఫ్లాట్లలో ఇల్లు కట్టుకొని జీవిస్తున్నామని, మళ్ళీ జిల్లా కలెక్టర్ నుండి మేడిపల్లి మండల రెవెన్యూ అధికారుల వరకు మా ఫ్లాట్లు గుంజుకొని టీఎస్ఐసి సంస్థకు కట్టబెట్టాలని చూస్తున్నారని, మా కడుపులు కొట్టాలని స్కెచ్ వేస్తున్నారని ఆరోపించారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తదితరులు మాకు న్యాయం చేసి మా ప్లాట్లను రెగ్యులరైజ్ చేసి మా కుటుంబాలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. లేని పక్షంలో టీఎస్ఐసి సంస్థ వారు మీకు దమ్ముంటే తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి కేసు నెంబర్ 12577 పబ్లిక్ 2022లో కౌంటర్ వేయాలని సూచించారు. హైకోర్టు మీ సేవలో ఆర్డర్ ఇస్తే మేము వెళ్ళిపోతామని, మా ఫేవర్లో ఆర్డర్ ఇస్తే మీరు వెళ్ళిపోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో మా ప్లాట్స్లోకి, మా ఇంట్లోకి మీరు వచ్చి హైడ్రామా చేస్తామంటే ఊరుకునేది లేదని, ఇంకోసారి ఇక్కడికి వచ్చి మీ ప్రయత్నాలు ఏమైనా చేశారో అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సర్వే నెంబర్ 49/2లో ప్రగతి నగర్, కాత్యాయని నగర్ కాలనీ, అయోధ్య నగర్ కాలనీలో గెలిచాయని, ఇందులో కొంత భాగం ఫీర్జాదిగూడ కార్పొరేషన్ వారు పార్కు అభివృద్ధి చేశారని, సీసీ రోడ్లు వేశారని, నల్లా కలెక్షన్స్, కరెంటు మీటర్ తదితర కలెక్షన్స్ ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని 10 సంవత్సరాల తర్వాత
టీఎస్ఐసి కన్ను తెరిచి మా కడుపులు కొట్టాలని ఇప్పుడు ఏ విధంగా ఎందుకు వచ్చారో మాకు అర్థం కావడం లేదని, పేదలను కొట్టి పెద్దలకు పంచాలనే తీరు, మేడిపల్లి మండల రెవెన్యూ అధికారుల తీరు చూస్తుంటే ఆశ్చర్యమేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాత్యాయని కాలనీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జలంధర్ రెడ్డి, కాలనీ వాసులు అంజిరెడ్డి, రాఘవరెడ్డి, రాజన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇది మేడిపల్లి 49/2 సర్వే నెంబరు 115 ప్లాట్లు. ఇది మారుతి నాయుడు ప్రసాద్ అని ఒక ఫ్రీడమ్ ఫైటర్కి ఇచ్చారు. సడన్ 10 ఇయర్స్ తర్వాత ఒక ఎంజాయ్ తర్వాత ఆయన లేఅవుట్ చేశాడు. లేఅవుట్ చేసినాక కొన్ని డైరెక్ట్ అయింట్మెంట్, కొన్ని జీపీఏ, లింగారెడ్డి అనే అతనికి జీపీఏ ఇచ్చాడు. ప్లాట్లు అమ్మారు. 2008లో ఏపీఐసిసి, ఇప్పుడు ప్రజెంట్ ఏపీఐసిసి వాళ్ళకి అలాట్ చేశారు. అప్పుడు మేము ప్లాట్లలో అందరం ఆ బోర్డులు తీసేసి కోర్టుకు పోవడం జరిగింది. 2012లో మాకు స్టేటస్ కో వచ్చింది. మేము 2008లో 747 జీవో రాజశేఖర పీరియడ్లో యూఎల్సీ కట్టుకోమన్నారు. దాదాపు 80% ఒక్కొక్క ప్లాట్ వాళ్ళు 30 నుంచి 70,000 వరకు డాక్యుమెంట్ వైజ్గా మొత్తం 80% వాళ్ళు పే చేసుకున్నాము. కొన్ని కారణాల వల్ల రెగ్యులేషన్ కాలేదు. మళ్ళీ జీవో నెంబర్ 58 వచ్చింది, 59 వచ్చింది. అది 2 times పే చేసాము, కాలేదు. మేము హౌస్ నెంబర్ ప్రజెంట్ ఆయన యాజ్ పర్ లేఅవుట్, పార్కులు, రోడ్లు అన్ని ఇచ్చాడు. మేము హౌస్ నెంబర్స్ ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఉంది, పార్కులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కొన్ని ఇంటర్నల్ వల్ల ప్లాట్లు డబల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అది డిస్టర్బ్ ఉంటే ఏమన్నా మాకు తెలియదు. కానీ మేము 115 ప్లాట్ల వరకు ఉన్నాయి. మేము ఫారెస్ట్తో కూడా ఫైట్ చేసాము. ఆ కేసు విన్ అయ్యాము. జీనం ఫౌండేషన్ తోటి కూడా ఉన్నది, అది కూడా కేసు నడుస్తున్నది. మేము 2012లో స్టేటస్ కో వచ్చినప్పటి నుంచి మేము పొజిషన్లో ఉన్నాము. ఈరోజు ఎంఆర్ఓ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు వచ్చి వితౌట్ నోటీసు, ఇంటిమేషన్ లేకుండా ఎర్లీ మార్నింగ్ డిస్మెటల్ చేయడం జరిగింది. డిస్మెటల్ చేస్తూ టీఐసిసి వాళ్ళకి, అప్పుడు ఏఐసిసికి అలౌట్ చేసినప్పుడు టీఐసిసి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు 2012 నుంచి స్టేటస్ కో నుంచి ఇప్పటి వరకు కోర్టుకు ఎవరు కూడా అటెండ్ కాలేదు. ఎన్ని వాయిదాలు వస్తున్నాయో ఇప్పటి వరకు ఎవరు అటెండ్ కాలేదు. ఈరోజు వచ్చి బోర్డులు పట్టుకొని మాది ల్యాండ్ అని బోర్డులు పెట్టుకోవడానికి మేము బోర్డులు పెట్టలేదు. ఇంటర్నల్ ఏమైనా ఉంటే ప్లాట్లో చూసుకుంటారు తప్ప మీకు ఇక్కడ ఈ 49/2లో ఎలాంటి బోర్డులు పెట్టవద్దని మేము ప్లాట్లో అందరము ఒకటై మేము వాళ్ళని కమిషనర్ గారికి కూడా ఒక లెటర్ ఇచ్చాము. ఈరోజు ప్రజాపాలన అక్కడికి సీఎం గారి దగ్గరికి పోయేది ఉండే, వీళ్ళు డిస్టర్బ్ చేయడం వల్ల మేము పోలేదు. ఈ నెక్స్ట్ ఫ్రైడే పోయి మేము అక్కడ కూడా సిఎస్ గారికి, సీఎం గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి అందరికీ అడిషనల్ ప్రాపర్టీస్ కాదు, కొందరు పిల్లలకి ఇచ్చుకున్నారు, కొందరు ఉన్నారు, చాలా ఇబ్బంది. ఇంట్లో కూడా ఒక 6 members చనిపోయారు. అలా కూడా కోరుకుంటున్నాము, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము, మమ్మల్ని రక్షించ కల్పించి మాకు మా ప్లాట్లు మాకు హ్యాండ్ ఓవర్ చేసి మాకు పర్మిషన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇంట్లో 115 ప్లాట్లు రెగ్యులేట్ చేయాలని మేము 59 జీవో 58 జీవోలో 2 times, ఒక టైం కాదు 2 సార్లు చేసుకున్నామండి. చేయలేదు. మాకు కోర్టు ఏమంటే కోర్టు కేసు ఉంది, మీకు చేయము అంటారు. కోర్టు కేసు ఉంటే మీరు చేస్తా అంటే మేము విత్డ్రా అవుతాం, కోర్టు కేసు విత్డ్రా అవుతామని చెప్పాము మేము. అది వాళ్ళు టీఐసిసి వాళ్ళకు రెవెన్యూ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారట. ఇది మీది ల్యాండ్, మీరు వచ్చి చేసుకొని ప్లాట్లను తీసేస్తామని లాస్ట్ ఒక 1 week బ్యాక్ డిజిటల్ సర్వే చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం రండి అన్నారట. అలాంటప్పుడు మేము ప్లాట్లు ఉన్నాము, వాళ్ళని కూడా పార్టీ చేశాము, కలెక్టర్ను పార్టీ చేశాము, ఎంఆర్ఓ పార్టీ చేశాము, టీఐసిసి వాళ్ళని పార్టీ చేశాము, అందరు పార్టీ చేశాము. మరి ఎవరు కూడా కోర్టుకు రావట్లేదు. ఇప్పుడు వచ్చి వీరు వాళ్ళంతా వాళ్ళు కూలగొట్టి వాళ్ళకు సరెండర్ చేస్తా అంటే నిజండి, సర్వే పెట్టండి, కోర్టుకు రండి, కోర్టు తెలిస్తే మీదంటే మీరు తీసుకోండి, మాదంటే మేము తీసుకుంటాం. మాకు ఉన్న ప్లాట్లకు రెగ్యులేషన్ చేసుకుంటూ మాకు హౌస్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఒరిజినల్స్ ఓనర్స్ ఉన్నామండి. మేము 115 మంది ప్లాట్లు ఉన్నాయి. జీనం ఫౌండేషన్లో ఒక 6 ప్లాట్లు పోయినాయి, ఫారెస్ట్లో విన్ అయినాము. మేము అభ్యర్థిస్తున్నాం ఏంటంటే అందరినీ కోరుకుంటున్నాము, గవర్నమెంట్లు మారినాయి, అయ్యా మా బతుకులు మారతలేవు, మాకు రెగ్యులేషన్ చేసి మాకు పర్మిషన్స్ ఇవ్వండి, మా ప్లాట్లు మాకు పర్మిషన్ చేసి ఇవ్వండి. మేము 58లో పే చేయడానికి సిద్ధంగా ఉన్నాము, ఈఎల్సీ కూడా పే చేసాము. ఇప్పుడు మీరు ఇది కాదు అంటే ఎంత పే చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రచారం పుట్టుకొచ్చింది. మూఢనమ్మకాలను తొందరగా విశ్వసించే ప్రజలు ఓ కొత్త విశ్వాసాన్ని తెరపైకి తెచ్చారు. ఓ విశ్వాసాన్ని వారు ఆచరించడమే కాదు, అందరూ ఆచరించేలా మౌత్ టాక్తో తెలంగాణ అంతటా వెలుగులోకి తెచ్చారు. అదేంటో తెలుసా? దాని పేరే గాజుల కానుక.
ఇప్పుడు ఈ గాజుల కానుక ప్రచారం ఎవరి నోట చూసినా వినిపిస్తోంది. 2 కొడుకులున్న మహిళల వద్ద 1 కొడుకు ఉన్న మహిళలు డబ్బులు అప్పుగా తీసుకోవాలట. ఆ డబ్బులతో 5 రకాల గాజులను కొనుగోలు చేసి వాటిని చేతికి వేసుకోవాలట. అప్పుడు వారికి ఎలాంటి కీడు ఉండదట. సంక్రాంతి పండగ సమీపిస్తున్న వేళ ఈ నయా మూఢనమ్మకం ట్రెండింగ్లోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నోళ్లలో నానుతున్న ఈ నయా సాంప్రదాయం ఫాలో కాని పక్షంలో కీడు జరుగుతుందనే ప్రచారం ఊపందుకుంది. మూఢనమ్మకాలను బాగా విశ్వసించే జనం కొందరు అదే పనిగా దీన్ని ఆచరిస్తూ తమ చుట్టుపక్కల ప్రజలకు కూడా తెలియజెపుతున్నారు. అందరూ ఈ ట్రెండ్ను ఫాలో అయ్యేలా కొందరు పనిగట్టుకొని ఫోన్లు చేస్తూ ఆచరించేలా చేస్తున్నారు. దీంతో తెలంగాణలో ఎక్కడ చూసినా ఆడపడుచుల గాజుల వ్యవహారమే చర్చనీయాంశంగా మారింది. ఈ మూఢనమ్మకం పుణ్యమాని గాజుల దుకాణదారులకు భలే గిరాకీ తగిలింది. గాజులకు కూడా డిమాండ్ బాగా పెరిగింది. ఇదిలా ఉండగా ఈ ప్రచారాన్ని కొట్టి పారేస్తున్నారు కొందరు నిపుణులు. ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మొద్దని సూచిస్తున్నారు. గాజులు వేసుకున్నంత మాత్రాన వచ్చేది లేదు, వేసుకోకపోతే జరిగేది ఏం ఉండదని చెబుతున్నారు. ఈ పోటీ ప్రపంచంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలే తప్ప మూఢ విశ్వాసంతో కాదని నొక్కి వక్కాలిస్తున్నారు. ఏది ఏమైనా ట్రెండ్ ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు మహిళా మనుషులు. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్టలో భాగంగా కృష్ణాలయ దేవస్థాన ఆధ్వర్యంలో కాషాయ జెండలకు ఘనంగా పూజలు నిర్వహించారు. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్టలో భాగంగా శ్రీరామకోటి భక్త సమాజం పిలుపు మేరకు కృష్ణాలయ దేవస్థానం వారు కాషాయ జెండాలకు రామాలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. కాషాయ జెండాలు పట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ్ నినాదాలు చేయడంతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. అనంతరం ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ తీసి కృష్ణాలయ దేవస్థానం వారు భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ కాషాయం జెండా పట్టుకున్న వారికి విజయమే తప్ప అపజయమే ఎరగరన్నారు. కాషాయం మన గుండెకాయ అన్నారు. కాషాయం విజయానికి నాంది. ప్రతి ఇంటి మీద కాషాయ జెండా ఎగరాలి. మనము కలలు కన్న అయోధ్య రాముని ప్రతిష్ట కల్లారా చూడాలన్నారు. ఆలయ ప్రతినిధులు రామకోటి సంస్థకు జెండాలు అందించారు. ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత రాష్ట్ర అధ్యక్షులు ఆకుల నరేష్ బాబు, కృష్ణాలయం అధ్యక్షులు యలకందుల రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ VRR కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512 9100885555.